నేటి రోజున 17వ తారీఖు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రతాపగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రమంలో ఈరోజు ప్రతాపగిరి గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గడప గడప ప్రచార కార్యక్రమంలో వచ్చేసినటువంటి మర్రిపల్లి, దేవునిపల్లి, ప్రతాపగిరి గ్రామ పరిధిలోని అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, పెద్దలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల నేను గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ చేసిన అనుభవం ఉంది. నాకున్న అవగాహనతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల కోసం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై నేను కృషి చేస్తానని కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, నిరుపేద కుటుంబాల వారు ఎక్కువగా ఉన్నారు. వారి యొక్క అందరం ఎదురు చూస్తున్నటువంటి ఇండ్ల విషయంలో కొంతమంది ఈయనకు ఓటేస్తే ఇండ్లు రావు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ అడిగేవారు ఉంటే పెట్టేవారు ఎవరైనా ఉంటారు. రేపు నేను ఈ ప్రాంత ప్రజల కోసం మీరు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినట్లయితే మీ అందరి సహకారంతో మంత్రి గారిని కూడా, సార్ మా గ్రామ పంచాయతీ వెనుకబడ్డ ప్రాంతం, నిరుపేద కుటుంబాల వారు ఉన్నారు, వారికి సాయం చేయాలని నేను మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేసి ఈ గ్రామ పంచాయతీలోని నిరుపేద కుటుంబాల కోసం నా వంతు శక్తివంతన లేకుండా కూడా నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా ఏ సమస్యలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండని వాళ్ళు సాటు కూతలు సాటుగా కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీకోసం నేను మీతోటి గత 25 సంవత్సరాల నుంచి కూడా అన్నా తమ్ముళ్ళ మాదిరిగా కూడా నేను మీతోటి కలిసిమెలిసి ఉంటా ఉన్నాను. ఏ సమస్య నాతోటి అయినంత వరకు నేను కృషి చేసి 100% ఉన్న కుటుంబాలలో కనీసం 90% వరకైనా కుటుంబాలలో ఏ చిన్న సమస్యకైనా కూడా నేను వారి కుటుంబాలను సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. నాకున్నటువంటి అవగాహనతోటి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల కోసం మన గిరిజనుల యొక్క గుంతమ్మ గుట్ట జాతర కోసం కూడా ఈ ఆదివాసీలు ఎదురు చూస్తున్నటువంటి ఆ జాతర యొక్క అభివృద్ధి కోసం కూడా నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రభుత్వం దృష్టికి అప్పుడు నేను సర్పంచ్ ఉన్న క్రమంలోనే ఇక్కడ మన జయశంకర్ జిల్లా ఏర్పడ్డ తర్వాత మనకు జిల్లాలో ఉన్నటువంటి 5 పర్యాటక కేంద్రాలలో మన ప్రతాపగిరి పోర్టును అప్పుడు నేను సర్పంచ్గా ఉన్న క్రమంలో, సార్ మాకు కాకతీయుల కాలం నాటి ఒక పోర్టు ఉంది, దాన్ని పర్యాటక కేంద్రం చేయాలని మేము కోరగానే అప్పుడున్న కలెక్టర్ గారు, అప్పుడున్న మంత్రి గారి దృష్టికి అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా ఉండిరి. ఈ ప్రాంత సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయిన క్రమంలోనే మనకు 2016లో ఈ మన ప్రతాపగిరి పోర్టు విషయంలో అప్పుడున్న కలెక్టర్ గారు స్పందించి మన యొక్క ప్రతాపగిరి పోర్టును నేషనల్ హైవేలో కూడా ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చే విధంగా అప్పుడున్న కలెక్టర్ గారు కూడా మన ప్రాంత ప్రజలు నేను వీరి తరఫున కోరగానే వారు స్పందించడం జరిగింది. ఇంకా చిన్న చిన్న సమస్యలు నాకప్పుడు అవకాశం ఇచ్చిన క్రమంలో కూడా ఈ గ్రామంలో కూడా మిషన్ కాకతీయ చెరువుల్లో భాగంగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే మనకు మిషన్ భగీరథ కార్యక్రమంలో కూడా మన గ్రామంలో ఇంటింటికి నల్లా నీటి సౌకర్యం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ కాలనీలో చిన్న సమస్య ఉంది. 3 ఫేజ్ కరెంట్ కనుక లేనట్లయితే వారికి వాటర్ ప్రాబ్లం ఉన్నదనే విషయం నాకు కూడా తెలుసు. అవసరం అనుకుంటే అదనంగా బోర్లా లేకుంటే ఉన్న బోరుకే సింగిల్ ఫేజ్ మోటార్ నిర్మాణం ఏర్పాటు చేసైనా ఈ కాలనీ సమస్య తీర్చడానికి నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అప్పుడు నేను సర్పంచ్గా ఉన్న క్రమంలో మన రైతులందరూ చెరువు వెనుక పొలాల దగ్గర కానీ చేనులకు కానీ వెళ్ళడానికి రహదారి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. అప్పుడున్న గూడెపు సాంబశివరావు గారు మన ప్రాంతంలో మంతినిలో అడ్వకేట్గా ఉండిరి. వారి యొక్క 40 ఎకరం భూమిలోకి వెళ్ళి మనం ఒక 2.5-3 ఎకరాల భూమి రోడ్డు కోసం తీసుకొని కూడా, అంటే వారి యొక్క సహకారంతో మేము వారికి ఆ రోజు గ్రామం నుంచి ఏదో పైసలు ఇచ్చుకున్నామనే సందర్భం కూడా కాదు. సార్
మీరు పెద్ద మనసుతోటి ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం మీరు సహకరించాలని మేము కోరగానే వారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డును ఆ రోజు ఫార్మేషన్ చేయడం కూడా అప్పుడు వారు సహకరించడం వల్లనే మనం నిర్మాణం చేయడం జరిగింది. మొన్న 2023లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 40 లక్షల రూపాయలతోటి మెటల్ నిర్మాణం కూడా జరగడం, అంటే అప్పుడు ఫార్మేషన్ వేస్తేనే ఇప్పుడు మెటల్ వేసే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ గూడ చెరువు కట్ట నుంచి ఇక్కడున్న నిరుపేద కుటుంబాల వారు ఎస్సీ ఎస్టీలకు ఆ ప్రాంతంలో బక్కరేగడి ప్రాంతంలో వారికి వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ ప్రాంతం వరకు కూడా రోడ్ సౌకర్యం కల్పించడానికి ఈ రైతుల యొక్క సహకారంతో మనం అందరం కలిసి ఈ ప్రాంతం మనకు వ్యవసాయ పరంగా రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి కూడా నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు మనకు ఈ ప్రాంతంలో నేను ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న క్రమంలో మనకి కనీసం మన ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి ఒక 150 మంది పిల్లలు మోడల్ స్కూల్ కూడా వెళ్తూ ఉండేది. అప్పుడు వాళ్ళు ఆటోలలో ప్రైవేట్ వెహికల్లలో పంపించేది. మేము అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేము బస్ సౌకర్యం కూడా చేయడం జరిగింది. నాకు ఈ ప్రాంతం పట్ల ఎంతో కొంత అవగాహన ఉంది. నా యొక్క అవగాహనను పూర్తిగా రంగరించి ఈ గ్రామ పంచాయతీ ప్రజల కోసం నిర్విరామం కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు రేపు జరగబోయే అటువంటి 17వ తారీఖు బుధవారం రోజున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మీరు ఒక్క నిమిషం ఆలోచన చేసి ఓటేస్తే నేను 5 సంవత్సరాలు సేవ చేయడానికి మీ ముందు ఉంటూ మీ సమస్యలలో ముందు ఉంటానని కూడా నేను ఇప్పటి వరకు కూడా నాకు పదవి లేని కాలంలో కూడా ఎవరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అందుబాటులో ఉన్నాను. నాకు అదే ఆశయంతో ఇప్పుడు జనరల్ కావడంతో మీకు సేవ చేద్దామనే ఆలోచనతో కూడా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. కొంతమంది మాయ మాటలు, మభ్యం పెట్టే మాటలు, ప్రజలకు అందుబాటులో ఉండని వారు సాటుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం గ్రామం అభివృద్ధి కోసం ముందుండాలంటే అందరం కృషి చేసినప్పుడే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వం మొన్న నూతనంగా 2023లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుంతమ్మగుట్ట మహాజాతరకు ఆ రోజు మంత్రి గారు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తే పాపం గిరిజనులకు వారికి సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించి అది ఏం చేసిననే విషయం కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లాంటి సమస్యలు పునరావృతం కాకుండా రేపు జరగబోయే నాకు అవకాశం కల్పించినట్టయితే రేపు మహాజాతర మళ్ళీ మనకు ఫిబ్రవరి మాసంలోనే జరుపుకుంటారు. ఆ సందర్భంలో నా వంతుగా కృషి చేసి కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇప్పుడు జాతర నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ద్వారా మేడారం ఫండ్ ద్వారా కూడా ఈ జాతర నిర్వహణకు నిధులు మంజూరు కోసం మీ అందరి సహకారంతో నన్ను ఆశీర్వదించినట్లయితే మీ వెన్నంటి ఉండి ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుపుకునే గుంతమ్మ దేవర, లక్ష్మీదేవర పట్నాల జాతరకు నేను మీ వెన్నంటి ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా మటుకు అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే చాలామంది పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. మీరు ఒక్క 2 నిమిషాలు ఆలోచించి మీరు అమూల్యమైన ఓటు నాకు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్టయితే మీకు 5 సంవత్సరాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా ఉంటూ మీ సమస్యలలో నేను ముందుండి పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.